సార్ అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ 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 రమేష్ వైట్ సార్ మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్లో ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మేము మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి, ఆఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సార్ నేను వాసుదేవాచారి సార్. సార్ మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు? ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటము, ఇదంతా కూడా బేసిక్ పోలీస్లో భాగం. అది దాన్ని చేసుకుంటూనే, ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం అఫీషియల్గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము. అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సార్ మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు సునీల్ సార్ మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మావోయిస్టులు గతంలో. ఇప్పుడు మావోయిస్టుల తీరుపై మీ డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది? అది వాళ్ళు అన్న రోజులు నాకే తెలియదు, కానీ మీరు మాత్రం అంటున్నారు. దేని గురించి అంటారు? డీజీపీ మన మావోయిస్ట్ మొత్తం అంతమైనట్టే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఎవరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను. నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యగా లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే, మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి. కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ